ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. పిల్లలందరూ ఒకే దగ్గర ఉన్నా, ఒకే స్కూల్లో చదివినా ఎందుకు కొంతమంది మాత్రమే ఆ సక్సెస్ని చూస్తుంటుంటారు, మిగతా పిల్లలు గోల్స్ ఉన్నప్పటికీ కూడా రీచ్ అవ్వరు? రీజన్స్ ఏంటి అంటారు? అంటే ఏ ఏ ఇంపాక్ట్స్ వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయంటారు? మనం చాలా స్టడీలు చూస్తూ ఉంటాం ఉషా గారు. సక్సెస్ సాధించాలి అంటే చాలా స్టడీస్ చెప్తూ ఉంటాయి, ఇలా ఉండాలి అట్లా ఉండాలని. నేను చాలా స్పష్టంగా చాలా సింపుల్ పాయింట్స్తో ఇప్పుడు ఒక హార్వర్డ్ రీసెర్చ్ చేసినటువంటి సర్వే నేను మీకు చెప్పబోతున్నా. మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే జీవితంలో సక్సెస్ రావాలి అంటే ఎక్కువ గంటలు పని చేయాలని, లేదా పెద్ద పెద్ద స్కూల్స్లో చదవాలని, ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే కష్టపడాలని రకరకాల ఇది ఉంటూ ఉంటాయి. అసలు మీరు ఎన్ని గంటలు కష్టపడతారు అనేటువంటిది ఒక్కసారి పక్కన పెడితే, అసలు మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి. ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి మనకి 24 గంటలే ఉన్నాయి. సో దాన్ని మనం ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసాం అనేటువంటిదే తమ తమ రంగాల్లో ఎలా ఎదిగాం అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. మరి రీసెర్చ్ ఏం చెబుతుంది అని అనుకునేటప్పుడు, లేదా ఒక్కసారి మనం బయట ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, విజయానికి క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రైట్? సో ఏది అడ్డంకులు కాదు. ప్రపంచంలో నలుమూలలా ఏ మూల చూసినా సరే టాలెంట్ ఉంటే అలా ఉవ్వెత్తున ఎదుగుతున్నటువంటి సందర్భాలు మన చుట్టుపక్కల అనేకం కనబడుతున్నాయి. కానీ ఇదివరకు అలా ఉండేది కాదండి. అది కొంతమందికి మాత్రమే నాలెడ్జ్, స్కిల్స్ కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి రోజుల నుంచి ఈరోజు ప్రపంచం అంతా నిజమైన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవటమే. సో మరి దీనికి వచ్చేటువంటి అడ్డంకులేమిటి అనేటప్పుడు, లేదా అసలు స్టడీస్ ఏం చెబుతున్నాయని చూసుకునేటప్పుడు, మీరు ఎక్కడైనా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, పరిస్థితులు మీ యొక్క బ్రెయిన్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయి అని సర్వేలు చెబుతున్నటువంటి విషయం. ఇక్కడ మనం చూస్తేనండి 2 పదాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఒకటి మైండ్, రెండోది బ్రెయిన్. మైండ్ అంటే ఏమిటండి? జస్ట్ మైండ్ అంటే అదొక మిషన్ లాగా మనకి ఎప్పటికప్పుడు మన చుట్టూతురు, అంటే అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఆర్గాన్ ఏమి కాదు. అది మనకున్నటువంటి ఎక్స్పీరియన్సే మైండ్ అనేటువంటిది. బ్రెయిన్ అనేటువంటిది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్గాన్, రైట్? సో మనం ఈ మైండ్ని ట్రైన్ చేయగలిగితేనే ఈ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ మైండ్ని ట్రైన్ చేయగలగాలి అనేటప్పుడు మనకున్నటువంటి స్ట్రెంగ్త్, మనకున్నటువంటి వీక్నెసెస్ అనేటువంటివి నిష్పక్షపాతంగా మనం తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ బ్రెయిన్ మనం కరెక్ట్గా ట్రైన్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏదైనా మనం పెట్టుకుంటే ఇది దాని మీద ఎఫెక్ట్ చేస్తుంది, మన ఎనర్జీని మనకి పరిచయం చెయ్యదు. సో ఈ కోవలో నేను 3 పాయింట్లు చెప్తానండి. ఏంటి అవరోధాలు? ఎవరికైనా ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, అన్సక్సెస్ఫుల్ పర్సన్కి ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి అన్నప్పుడు, మొట్టమొదటి అవరోధం డిస్ట్రాక్టబిలిటీ అండి. డిస్ట్రాక్టబిలిటీ. సో డిస్ట్రాక్షన్ అనేటువంటిది మొట్టమొదటి అవరోధం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు, గంటల తరబడి అక్కడ ఉంటున్నారు. ఒక్కసారి అడగండి, క్లాసు మొదలైన 5 నిమిషాల తర్వాత వాళ్ళ యొక్క మైండ్ ఎక్కడుంది? 10 నిమిషాల తర్వాత ఎక్కడుంది? 15 నిమిషాల తర్వాత ఎక్కడుంది? 20 నిమిషాల తర్వాత ఎక్కడుంది? ఒక్కసారి ఫ్రెండ్లీగా అడుగు చూడండి. వాళ్ళు సెల్ఫ్ లెర్న్ చేసేటప్పుడు, వాళ్ళు సొంతంగా చదువుకునేటువంటి టైంలో వాళ్ళ మైండ్ ఎక్కడుంది? సో అంటే నువ్వేం చేస్తున్నావు? నీ మైండ్ ఎక్కడుంది? సో ఈ యాక్టివిటీ నుంచి ఎంత ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు? ఈ 3 క్వశ్చన్లు చారండి. నువ్వేం చేస్తున్నావు? నీ మైండ్ ఎక్కడుంది? నువ్వు చేస్తున్నటువంటి యాక్టివిటీ దగ్గర నీకున్నటువంటి ఆనందం ఎంత? ఇది చాలా సింపుల్గా అండి, మనం ఎంతో కాంప్లెక్స్గా చేయొచ్చు. ఈ 3 పాయింట్లు ప్రతి ఒక్కరూ మనం చేసే పని దగ్గర ఒక్కసారి ఈ 3 పాయింట్లు వేసుకుంటే మనకి స్పష్టంగా మనకు అర్థమైపోతుందండి. మనం ఇది చేస్తూ పక్కన సెల్ ఫోన్ తీసుకున్నాము, లేకపోతే క్లాస్ వింటూ పక్కవాడితో మాట్లాడుతున్నాము. సో ఆటోమేటిక్గా ఆ డిస్ట్రాక్షన్, అంటే మీ ఎనర్జీ, అంటే మీరు చేసే యాక్టివిటీ వేరు, మీ ఫోర్స్గా చేస్తున్నట్టే కదా. అది దీనికి మీ ఎనర్జీని దానికి ఇవ్వలేకపోతున్నారు. సో కాబట్టి అందరూ చెప్పేటువంటి మొట్టమొదటి
ప్రాబ్లం ఏమిటంటే అవరోధం ఏమిటంటే డిస్ట్రాక్టబిలిటీ అండి. రెండవది ఉషా గారు, పని విలువ తెలుసుకోకపోవడం, వాల్యూ ఆఫ్ ద వర్క్ మనకు తెలియకపోవడం. వాల్యూ ఆఫ్ వర్క్ తెలియకపోతే ఏం జరుగుతుందండి? అసలు మనం ఎఫర్ట్ పెట్టండి కేర్ కదా, చేయం కదా అసలు సార్. కేరే చేయం కదా. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉండి ఒక పనికి వెళ్తున్నారనుకో, మీ ఇంట్రెస్ట్ ఒకలా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు లేకుండా, లేకపోతే అమ్మ చెప్పిందనో నాన్న చెప్పిందనో ఎవరో ఫోర్స్ఫుల్గా బాస్ చెప్పాడనో వెళ్తున్నాం అనుకోండి, మన ఎఫర్ట్ వేరేగా ఉంటుంది. ఎవరు చెప్పినా మనం పనికి వెళ్తున్నప్పుడు దాని విలువ తెలిస్తే, నేను చేస్తున్నటువంటి పని యొక్క విలువ నాకు తెలిస్తే, నేను పెట్టేటువంటి ఎఫర్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు ఒక 100 మందినైనా ప్రభావితం చేస్తాయేమో, వాళ్ళు ఒక మార్పు తీసుకొస్తుందేమో అనేటప్పుడు ఒకలా ఉంటుంది. అంతే కదండి. సో ఆ పని విలువ తెలుసుకోవటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లల విషయంలో మనం మాట్లాడినప్పుడు ఎందుకు చదువుతున్నాం అంటే, 100లో ఎంతమంది చెప్తారంటారు మార్కుల కోసం చదువుతున్నానని? నో ఛాన్సెస్ సార్, నో ఛాన్స్. అంటే మార్కుల కోసమే అంటారు, కానీ అది కాదు అనేటువంటిది ఉద్దేశం. ఇప్పుడు 100 మంది పిల్లల్ని అడిగితేనండి, చదువుకునేటువంటి పిల్లల్ని, ఎందుకోసం చదువుతున్నావు లేదా ఈ రోజు ఎందుకు చదువుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా మార్క్స్ రావాలి కాబట్టి చదువుతారు, ఎగ్జామ్ లేదంటే లేదు రేపు ఎగ్జామ్ లేదు కాబట్టి చదవట్లేదు, రిలాక్స్ మోడ్. అవునండి. మరి చదువు యొక్క ప్రయోజనం ఎగ్జామ్ కాదు కదండి. ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఒక మెట్టు ఎక్కడానికి. ఎస్, అది ఒక మెట్టు మాత్రమే. కానీ దాని ముందు చాలా ఉంటాయండి. మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. మన బ్రెయిన్, మనం ఇప్పుడే చెప్పుకున్న మైండ్ బ్రెయిన్, ఆ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీరు మీ మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. సో మీకు పేషెన్స్ కావాలి. ఆ చదువుకున్న దాన్ని విశ్లేషించేటువంటి సామర్థ్యం, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కావాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని విశ్లేషించేటువంటి సామర్థ్యం కావాలి. విశ్లేషణ సామర్థ్యం వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేసేటువంటి సామర్థ్యం రావాలి. చదువు ద్వారా మీరు మీ బ్రెయిన్ ట్రైన్ చేస్తున్నారు. చదువు అనేది మార్కుల కోసం కాదు 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 కాదు, అది ఒక పార్ట్ మాత్రమే. దానికన్నా ముందు మీరు మీ బ్రెయిన్ ట్రైన్ చేస్తున్నారు. మీ బ్రెయిన్ ట్రైన్ చేసినప్పుడు మీ ఎనర్జీ మీకు తెలుస్తుంది. సో తద్వారా రేపొద్దుట పెద్ద పెద్ద సమస్యల్ని, మరి పెద్ద పెద్ద సమస్యలను సాధించగలుగుతారు. మరి చిన్న చిన్న స్కూల్లో చదివినటువంటి మన పిల్లలు, మన ఇండియాలో చదివినటువంటి పిల్లలు సిఇఓల కింద, ఎంఎన్సీలో ప్రపంచాన్ని సాధించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే దట్స్ వాట్ ద స్ట్రెంగ్త్ దీస్ పీపుల్ హ్యావ్ కదండి. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఇది వస్తుందండి. మార్కులు అంటే సంవత్సరాలు అయిపోతే 20 సంవత్సరాలు వచ్చేస్తే రాదండి. 20 సంవత్సరాల్లో మనం చేసినటువంటి, మన పిల్లలు చేసినటువంటి ఎఫర్ట్, వాళ్ళు పెట్టేటువంటి శ్రద్ధ మాత్రమే ముందుకు తీసుకువెళ్తుంది. అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజున చాలా సామాన్యులు పెద్ద పెద్ద స్థాయిల్లో ఎదుగుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. పొలిటీషియన్స్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంఎన్సీలకి లీడ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చేటువంటి ఇన్నోవేషన్స్లో భాగమైనటువంటి వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. సో అక్కడ దాకా ఎందుకంటే పని విలువ తెలిస్తే మన స్ట్రెంగ్త్ ఎంత ఉన్నా సరే ఆటోమేటిక్గా ఆ పనిని సాధించడానికి వచ్చే స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ఎంపీలు 2, భారతదేశంలో 545 మంది. సో మరి ఎలా సాధించగలిగారు? ఎంత శక్తిని కూడగట్టగలిగారు? కానీ సింహభాగం వాళ్ళదే కదండి సాధనలోని. ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2007లో ఆయన జడ్పీటీసీ అయినటువంటి సందర్భంలో, ఎమ్మెల్సీ అయినటువంటి సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తారు, నేను సీఎం అవుతానండి ఎప్పుడైనా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన అని. మరి అంటే ఆ పని విలువ, నా గమ్యం అది. సో ఆటోమేటిక్గా ఆ శక్తి, మీరు రోజు పెట్టేటువంటి శక్తి నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తుంది. సో ఆ విధంగా ఆ పని విలువ అంటే మీరు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రేపు ఎగ్జామ్ లేదు కాబట్టి ఈరోజు చదవను అంటే అసలు దాన్ని చాలా కన్ఫైన్ చేసేసినట్టే కదా. అవును, రైట్. అంటే రేపు ఎలక్షన్ లేదు కాబట్టి నేను ప్రజలు పట్టించుకొని నేను రాజకీయ నాయకుడికి ఈ స్టూడెంట్కి సేమ్ తేడా ఏం లేదు కదా. ఇది రెండో పాయింట్ అండి. మూడవదండి నెగటివ్ సెల్ఫ్ టాక్ అండ్ డిప్రెషన్ అండి. తెలియకుండా మనసుల్లో నుంచి ఎనర్జీని తీసేసేటువంటిదండి. పిల్లలు కనబడుతూనే ఉంటారు అందంగా, కానీ ఆ లోపల ఎనర్జీని తీసేసేటువంటిది నెగటివ్ సెల్ఫ్ టాక్ అండ్ డిప్రెషన్ అండి. ఇది దురదృష్టవశాత్తు ఇది ఎక్కడి నుంచో రాదండి, పేరెంట్స్ నుంచే వస్తుంది, టీచర్స్ నుంచే వస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది.
సో వీళ్ళకి ఆ మెంటల్ వీక్నెస్ ఉంటే ప్రతి దాన్ని కంపేర్ చేసుకుని నేను తక్కువేమో అనేటువంటి భావన, అంటే ఆ సపోర్ట్ లేనప్పుడు తక్కువేమో అనేటువంటి భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా 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 ప్రమాదకరమైనటువంటిది నెగటివ్ సెల్ఫ్ టాక్ అండ్ డిప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఏదో కష్టపడతాను, పెద్దవాళ్ళు అయినా సరే, లాస్ట్ మినిట్లో నేను ఒకరిని కలవాలండి, ఒక బాస్ని కలవాలి. లాస్ట్ మినిట్లో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. మరి నేను ఎలా తీసుకోవాలండి? అయ్యో, నాకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశాడు ఈయన, అంటే నేనంటే నచ్చలేదు, నా పని నచ్చలేదు, నా మీద విలువ లేదు, నేను ఎట్లా ఇక్కడ పని చేయడం అని అనుకుంటే ఎట్లాగండి? అక్కడ రకరకాల కారణాలు ఉండొచ్చు. అవును. సో ఇది మొత్తం ఎనర్జీని మనకి వెనక్కి తీసేస్తుంది. సో ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ అండ్ డిప్రెషన్ అనేటువంటిది మూడో కారణం. అంటే ఏ వ్యక్తికైనా, స్టూడెంట్కైనా, పెద్దవాళ్ళకైనా ఈ 3 కారణాలు మీరు పరిశీలిస్తే ఇవే ఉన్నతికి అవరోధాలు. బా. మరి దీన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఒకే ఒక పాయింట్ అండి, ఒకే ఒకటి. మీకున్న ఇంటెలిజెన్సు, వాల్యూసు ఏదైనా కానివ్వండి, దానికన్నా అతి ముఖ్యమైనటువంటిది సెల్ఫ్ కంట్రోల్. మ్మ్. ఒక్క సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉంటే తక్కినవన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ట్రూ. సో మరి సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది సెల్ఫ్ కంట్రోల్? అంటే మైండ్ఫుల్నెస్ అండి. మైండ్ఫుల్నెస్ అంటే ఏం చెప్తారు? రిలీజియస్ యాక్టివిటీ అనుకుంటారు, ఏదో ధ్యానం అనో అదని. నో అండి, ఇట్స్ అ సైన్స్ అండి. హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నొక్కి చెబుతున్నాయి చాలా సర్వేస్, వాళ్ళ రీసెర్చ్ పేపర్స్. మైండ్ఫుల్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఇంగ్రీడియంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ పర్సన్ అనండి. ఎందుకు అంటే, అంతేకాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ ప్రజెంట్ చేస్తుంది మైండ్ఫుల్నెస్ మీద. మ్మ్. సో మన మైండ్ఫుల్నెస్ మనకి తరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ధ్యానం అనేటువంటిది. ఆ యాక్టివిటీ యొక్క గొప్పతనం అది. ఆ మైండ్ఫుల్నెస్ వస్తే మీకు కంట్రోల్ వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటే ప్రతి పనిలో, మైండ్ఫుల్నెస్ ఇన్ ఈటింగ్ అండి, మైండ్ఫుల్నెస్ ఇన్ టాకింగ్ అండి, మైండ్ఫుల్నెస్ ఇన్ లెర్నింగ్ అండి. సో ఏ ఆస్పెక్ట్ అయినా మనం చేసే ప్రతి పనిలో మైండ్ఫుల్నెస్ అనేటువంటిది. ఇప్పుడు మైండ్ఫుల్నెస్ ఇన్ టాకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు స్పృహతో, ఇది ప్రతి పదం యొక్క గొప్పతనం ఏమిటి, ప్రతి వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది. సో మైండ్ఫుల్నెస్ ఇన్ లెర్నింగ్, టీచర్ చెప్తున్నప్పుడు అది ఎట్లా, దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లాగా, అర్థం చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలంటే ఎట్లాగా, దీన్ని అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేయాలి అనే ఒక మైండ్ఫుల్నెస్ పిల్లవాడికి అనంతమైనటువంటి శక్తిని ఆ బ్రెయిన్లో ఒక స్టెప్ తర్వాత అందిస్తూ ఉంటుందండి. Yes. సో మీకు మైండ్ఫుల్నెస్ లేకపోతే అది మీకు డిస్కనెక్ట్ అయిపోతాం. చూసారా, ఒక్క చిన్న పదం, దాని గొప్పతనం చూడండి, మైండ్ఫుల్నెస్. సో ఎప్పుడైతే ఈ మైండ్ఫుల్నెస్ ఉంటుందో మీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. మీకు సెల్ఫ్ కంట్రోల్ వచ్చిందో ఆ నెగటివ్ టాక్ని మీరు ఆపగలుగుతారు. Yes. డిప్రెషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. తద్వారా ఆ మైండ్ఫుల్నెస్ వల్ల ఆ పని యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే పని యొక్క విలువ తెలిసిందో, మొట్టమొదటి చెప్పిన నేను లక్షణం డిస్ట్రాక్షన్ అనేటువంటిది రాను రాను మిమ్మల్ని చూసి పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. సో ఒకే ఒక్క పాయింట్ అనమాట అండి, చూడండి అది. అన్నట్టుగానే మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బట్ సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుంటాయో మైండ్ఫుల్నెస్గా ఉండగలుగుతూ ఉంటుంటారు. సక్సెస్ అవ్వకపోవడానికి, అచీవ్మెంట్స్ చేయకపోవడానికి మీరు అన్నట్టుగా డిస్ట్రాక్షన్స్ అండ్ దాంతోపాటు ఏవో మనల్ని లాగుతూ ఉంటుంటాయి. వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలంటే మీరు చెప్పిన 3 ఫార్ములాస్ ఫాలో అవ్వాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ స్టూడెంట్స్తో పాటు ఓవరాల్గా మనం చూసుకుంటే చాలామందికి ఈ రూల్స్ అవసరం. చెప్పిన ఈ కంటెంట్ చాలామందికి హెల్ప్ అవుతుంది. వండర్ఫుల్ నరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.